ఏమున్నావమ్మా, ఏం రూల్స్ నీ తొక్కల రూల్స్? పవర్లున్న పార్టీ లీడర్లతోనే పెట్టుకుంటావులే. ఎంత ధైర్యం నీకు? అయ్యగారు కార్ల పాదం మోపక ముందే రోడ్ల మీద పబ్లిక్ పనులను ఆపేయాలి. దగ్గరికి రాగానే కనబట్టట్టు సెల్యూట్ కొట్టాలి. ఉత్తుత్తగానే ప్రతిపక్షం కార్యకర్తల మీద 10 కేసులు బనాయించి లోపలేయాలి. అంతేగాని అధికారంలో ఉన్న వాళ్ళతోనే పెట్టుకుంటావులే. ఇట్లనే అవుతుంది మరి. ఏమనుకుంటున్నావు? భారతదేశం లీడర్ల పవర్ అంటే ఏమనుకుంటున్నావు? మా సావిత్రి అంటున్నది గీమేడాన్నే. మొన్న చెప్పలేదా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో పువ్వు గుర్తు లీడర్లకు ట్రాఫిక్ పాఠాలు ఎట్లా చెప్పిందో. ఉత్తర డ్రైవింగ్ లైసెన్సులు లేనందుకే అధికార పార్టీ కార్యకర్తలని కూడా చూడకుండా కేసులు రాసింది. పెద్ద లీడర్ వచ్చి మా వాళ్ళ మీదనే కేసులు పెడతావా, నీ సంగతేందో చూస్తా అని వార్నింగ్ ఇచ్చినా ఇడిచిపెట్టలే. 5గురిని లోపటేసింది. కర్తవ్యం సినిమాల విజయశాంతి లెక్క. सीएम साहब से लिखा लाओ कि पुलिस को कोई भी अधिकार नहीं है चेकिंग करने का, हम अपनी गाड़ियों की चेकिंग नहीं करवाएंगे. మీ కార్లు ఆపొద్దని సీఎం సార్ తానికి పోయి ఉత్తరం రాపించుకొని రా అని చెప్పంగానే 11 మంది ఎమ్మెల్యేలు ఒక ఎంపీ నియంగానే పోయిండ్రు యోగి సార్ తానికి. ఉత్తరం కోసం కాదు, మేడం సంగతి చూస్తందుకు. మా ఏరియాలో ఈమె ఉండొద్దంటే ఉండొద్దని జిద్దు చేసి అడ్రస్ లేని పోలీస్ స్టేషన్ కు పంపించిండ్రు అందరు కూడి. అవు మళ్ళా అధికారంలో ఉన్నోళ్ళు తిట్టినా పడాలే, చెప్పింది తినాలే, లేకుంటే గీ మేడం లెక్క అందరి ముంగట్నే ఏడవాలే. అంతేగాని వాళ్ళతోని పెట్టుకుంటే గిట్లనే అవుతుంది మరి. లేకుంటే కానిస్టేబుల్ కూడా దేకడని మనోళ్ళ భయం. ఇక రేపటి కాంచెల్లి వీళ్లకు డ్రైవింగ్ లైసెన్సులు లేకున్నా, సీట్ బెల్ట్ వేసుకోకున్నా, బండి మీద హెల్మెట్లు పెట్టుకోకున్నా నమస్తే కొట్టి ట్రాఫిక్ క్లియర్ చేసి ముందుగానే వీళ్ళనే పంపిస్తారు.